కర్నూలులో జబర్దస్త్ బృందం సందడి చేసింది. కర్నూలు కొండారెడ్డి బుర్జు వద్ద రాజశేఖర్ దర్శకత్వంలో నిర్మించిన అరెరే పెద్ద సమస్య వచ్చిందే సినిమా టైటిల్ లాంచ్ ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆవిష్కరించారు. కర్నూలు కొండారెడ్డి బుర్జు వద్ద సినిమాకు సంబంధించిన ఏ ఈవెంట్ చేసినా అది సక్సెస్ అవుతుంది అని చిత్ర బృందం ఈ సందర్భంగా తెలిపారు. కర్నూలుకు చెందిన చాలా మంది నటీనటులు ఏ సినిమాలో నటించారని, అందరూ సినిమాను ఆదరించాలి అని దర్శక నిర్మాత అయిన రాజశేఖర్ ప్రేక్షకులను కోరారు. మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మాట్లాడుతూ లోకల్ టాలెంట్లను నిరూపిస్తూ ఇలాంటి సినిమాలు తీయడం హర్షించదగ్గ విషయం అన్నారు. కర్నూలు వారే సినిమాను తీశారని, కర్నూలు మరియు రాయలసీమ ప్రేక్షకులు సినిమాను ఆదరించాలి అని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ కోరారు. టైటిల్ లాంచ్ అరేరే పెద్ద సమస్య వచ్చింది. వచ్చిన మూవీ కర్నూలు రాజశేఖర్ మరి డైరెక్టర్ ప్రొడ్యూసర్ వీళ్ళు తీశారు. మళ్ళీ పక్కనంతా హీరోయిన్లు, సైడ్ హీరోయిన్లు, హీరో అందరూ ఉన్నారు. మరి జబర్దస్త్ టీము మీరందరూ సుపరిచితులు, మీ పేర్లు చెప్పగల ప్రజలకు మీరు అట్లా చూస్తే మిమ్మల్ని తీస్తారు. మీరు వీళ్ళందరూ ఇక్కడ ఈ పిక్చర్ తీసుకునే దానికి పూర్తి చేసేదానికి వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకొని చేస్తున్నారు. వీరు ప్రాఫిట్ బిజినెస్ కన్నా ముఖ్యంగా ఏదో లోకల్ మీద అభిప్రాయంతో లోకల్ వాళ్ళ టాలెంట్ని ఇంప్రూవ్ చేయాలని లోకల్ వాళ్ళని ఎక్కువ ఈ సినిమాలో ఇంట్రడ్యూస్ చేస్తూ ముందుకు పోతున్నారు. రాజశేఖరు మరి ప్రొడ్యూసరు మరి ఇంకా కొద్దిగా చిక్కిపోతాడు సినిమా ఖర్చు అయిపోతుంది. బాగా చూసుకొని ప్రజలు అట్లీస్ట్ కర్నూలు ప్రజలు ఆదరించినా పిక్చర్ డబ్బులు వచ్చేస్తాయి. కొద్దిగా రాయలసీమలో ఉండే వాళ్ళు మీరు ఆదరించండి. ఆయన స్నేహితులు మిత్రులు ఊరు నిండా ఉన్నారు, వారు ఎంకరేజ్ చేయాలి. అలాగే ఇప్పుడంతా పిక్చర్స్ అంతా రైట్స్ టీవీ వాళ్ళు కొనేస్తున్నారు, వారు కూడా కొంటే ఇంకా బాగుంటుందని బ్లెస్ చేస్తూ సెలవు తీసుకుంటున్నారు. ధన్యవాదాలు. కొండారెడ్డి గురించి దగ్గర జరిగిందండి. ఇందుకు సహకరించినటువంటి డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి, అది టూటౌన్ శ్రీధర్ సార్ గారికి, మరి ముఖ్యంగా ట్రాఫిక్ పోలీస్ గారికి, వారి సహకారానికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. ఈ మూవీ కర్నూలులో జరుగుతుందండి. ఇది కర్నూలు టాలెంట్ని లోకల్గా సపోర్ట్ చేయాలని చెప్పి ఈ మూవీ తీసామండి. మీరు ఈ మూవీని కూడా చూసి ఆదరించాలండి. ఈ మూవీకి వచ్చినటువంటి ముఖ్య అతిథులు మరి గౌరవనీయులు పెద్దలు, కర్నూలుకి అండదండగా ఎనీ టైం ఉన్నటువంటి మన పెద్దలు శ్రీ టీజీ వెంకటేష్ గారికి మరి ముఖ్యంగా చాలా కృతజ్ఞతలు, నా పాదాభివందనలు తెలియజేసుకుంటున్నానండి. అండ్ అలాగే శ్రీ టీజీ భరత్ గారి గారికి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఆయన కూడా రాబోయేటువంటి ఈవెంట్లలో ఆడియో లాంచ్ అయితేనేమి, టీజర్ లాంచ్ అయితేనేమి, ట్రైలర్ లాంచ్ అయితేనేమి, ప్రింట్ ఈవెంట్ కూడా ముందు ఆయన కూడా మేము ఆహ్వానించాలని కోరుకుందాం. బట్ ఆయన బిజీ షెడ్యూల్ వల్ల ఈ కార్యక్రమానికి ఆయనే రావాల్సి ఉండింది. మరి డేట్ డిలే అవుతుండటంతో నేను పెద్దలు గౌరవనీయులు శ్రీ టీజీ వెంకటేష్ సార్ గారితో మూవ్ అవ్వడం జరిగిందండి. నెక్స్ట్ టైం శ్రీ గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్ గారు కూడా ఈ ఈవెంట్లో ఉండేలాగా ప్లాన్ చేసుకుంటామని ఖచ్చితంగా ఆయన షెడ్యూల్కి అనుగుణంగా. అంటే ఈ మూవీ అంతా లోకల్ మన పరిసర ప్రాంతాల్లోనే తీసామండి. ఈ మూవీని లోకల్గా మీరు సపోర్ట్ చేయండి, ఆదరించండి. నేను ఈ ప్లేసుల్లోనే బైక్ వేసుకోను, ఆటోల్లోనూ తిరిగిన వాడిని. నేను ఈ ప్రాంతం అభిమానంతోనే, ఈ మన కర్నూలు మీద ప్రేమతోనే ఇక్కడ ఈ మూవీ తీయడం, లోకల్ టాలెంట్ ఎంకరేజ్ చేయడం జరిగిందండి. అలాగే ఈ మూవీని మీరందరూ ఆదరించి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటామండి. మీడియా మిత్రులకు, వచ్చేసిన మీడియా ప్రతినిధులకు కానీ చాలా ధన్యవాదాలండి. ఈ మూవీని మీరు మరింత విస్తృతంగా, మన లోకల్ది కాబట్టి, లోకల్ మీన్స్ అంటే టాలెంట్ లోకల్ది, కంటెంట్ మాత్రం యూనివర్సల్ అండి. దాన్ని మీరు ప్రమోట్ చేసి మరింత రీచ్ అయ్యేలాగా జనాలకు మీరు తీసుకెళ్లాలని చెప్పి నా సైడ్ నుంచి ఒక చిన్న విన్నపం అండి. మీకు దాన్ని సపోర్ట్ చేయండి. వచ్చినందుకు పెద్దలకు, ట్రాఫిక్ వారికి, డిఎస్పీ సార్ గారికి, ఎస్పీ సార్ గారికి, ట్యూటర్ శ్రీధర్ సార్ గారికి అండ్ మీడియా వారికి మరి ధన్యవాదాలండి. చాలా థ్యాంక్స్ అండి. మరి ఈ కార్యక్రమానికి మాకు శ్రీ వెంకటేష్ సార్ గారికి వెళ్ళడానికి ముఖ్యమైనటువంటి ద్వారం ఒక వ్యక్తి, మీడియేటర్ ఎవరంటే మాలంగిరి గణేష్ సార్ గారండి. ఆయన కూడా మీడియా ముఖంగా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నాకు సపోర్ట్ చేసినందుకు. సపోర్ట్ ఎల్లప్పుడు ఉండాలని కోరుకున్నాం.